ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి మొదటి దశలోనిలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వాక్య భాగాలు నేను చదువుతాను. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఎందుకో పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాలం నీతోనూ నీ కుటుంబంతోనూ ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రతి వ్యక్తిని గమనిస్తే, ప్రతి కుటుంబాన్ని గమనిస్తే, ప్రతి వ్యాపారం ఉన్న వ్యక్తిని గమనిస్తే, ప్రతి ఉద్యోగం ఉన్న వ్యక్తిని గమనిస్తే అంటాడు, ఏంటండి, దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఏమైనా నాకు మేలు చేశాడా? అసలు దేవుడు అనేవాడు ఉంటే ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం? ఒక ఇల్లే ఇచ్చాడు, ఇంకా నాకు మా కొడుక్కి పెళ్లి కావట్లేదు, నా కూతురికి ఉద్యోగం రావట్లేదు, నా పిల్లలకి ఇంకా ఆస్తి తక్కువైపోతుంది. దేవుడు ఎందుకు మాకు ఇవ్వట్లేదు? ఇంకా ఆ పక్కింటోళ్ళకి 4 బిల్డింగులు ఇచ్చారు, ఈ ఎదురింటోళ్ళకి 6 బిల్డింగులు ఇచ్చారు, ఈ వెనకమాల ఉన్న వాళ్ళకి 3 బిల్డింగులు ఇచ్చారు, మాకేంటి 2 ఇచ్చాడు అని సనుగుతూ ఉంటారండి చాలా మంది. ఇది మీరు అవునన్నా కాదన్నా నగ్న సత్యం. నేనంటాను, నీ జీవితంలో నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కృప. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి అని. లోకములో ఉన్న నిన్ను, పాపములో ఉన్న నిన్ను, శాపములో ఉన్న నిన్ను వెతికి వెంటాడి రక్షించి ఆయన రక్తముతో కడిగి నీతిమంతుడిగా చేసి జన్మ కర్మ పాపాన్ని కొట్టివేసి నీ కొరకు ప్రాణత్యాగం చేసిన యేసయ్య కొరకు నువ్వు కృతజ్ఞతాస్తుతి ప్రతి విషయంలో చెల్లించలేవా? లేచినందుకు స్తోత్రం ప్రభువా, నన్ను బ్రతికించినందుకు ఈరోజు కృతజ్ఞతలయ్యా. చక్కటి భార్యనిచ్చినందుకు కృతజ్ఞతలయ్యా. పిల్లల్నిచ్చినందుకు కృతజ్ఞతలయ్యా. చిన్న ఉద్యోగం ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా. చిన్న వ్యాపారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు స్వామి. మనిషి కృతజ్ఞత అనేది మర్చిపోయాడు. కృతజ్ఞత అంటే తెలుసండి, కృత కార్యం జ్ఞాప్తి తెచ్చుకొనుట, అంటే కార్యాన్ని జ్ఞాపకము తెచ్చుకొనుటయే కృతజ్ఞత. నీ జీవితంలో ఎన్నో మరణాలు తప్పించలేదా దేవుని బిడ్డ? నీ జీవితంలో ఎన్నో పర్యాయాలు నా దేవుడు కృంగినప్పుడు లేవనెత్తలేదా దేవుని పిల్లలారా? ఈరోజు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండవా? కృతజ్ఞతను మర్చిపోయావా? ప్రభు అంటున్నాడు, ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయములో థ్యాంక్స్ గివ్ ప్రభుకి చెప్పండి. అప్పుడే పరలోకమందున్న దేవుడంట నిన్ను ఆశీర్వదిస్తాడు. అసలు దేవుని చిత్తం ఏంటండి? నువ్వు కృతజ్ఞత స్తుతి చెల్లించడమే. అందుకనే 100వ కీర్తన 4వ వాక్యంలో అంటాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన గుమ్మములోకి ప్రవేశించండి. బస్ ఎక్కాలంటే టికెట్ ఉండాలి, ఫ్లైట్ ఎక్కాలంటే టికెట్ ఉండాలి, ట్రైన్ ఎక్కాలంటే టికెట్ ఉండాలి. అవునా కదా? నీవు దేవుని మందిరంలోకి వెళ్ళాలన్నా, నువ్వు నీ జీవితంలో ఒక రోజు గడవాలన్నా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ రోజున చాలా మంది కృతజ్ఞత కలిగి ఉన్నారా? సనిగి ఇశ్రాయేలు సంహారకుని చేతిలో నశించిపోయినట్లు ఈ రోజున కుక్క పనికి మాలిన అన్నం పడేస్తే కృతజ్ఞత కలిగి ఉంటుంది. కానీ ఈ రోజున మానవుడు కృతజ్ఞత కలిగి ఉంటున్నాడా? దేవుడు చేసిన మేలుకి ఎప్పుడైనా స్తుతిస్తున్నాడా? దేవునికి ఎప్పుడైనా కృతజ్ఞత కలిగి ఉన్నాడా? ఈ రోజున కృతజ్ఞత లేని ప్రజలుగా మారిపోతున్నారు. అందుకనే అంటున్నారండి, కృతజ్ఞత లేని హృదయం అంట అదొక అంధకారం అంట, అదొక లోయ అంట. అంధకారాన్ని మనుషులు పడితే కనబడతారా? ఆ వ్యక్తి కాలు జారితే ఎక్కడికి వెళ్తాడో తెలీదు. 73వ కీర్తన ఆసాపు రాసినట్లుగా ఉంటుంది. దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను, మీరు కృతజ్ఞత కలిగి ఉండండి. దేవుడు ఈరోజు ఆయుష్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పండి. ఈరోజు దేవుడు నీ జీవితంలో చేసిన మేలుకు కృతజ్ఞత చెప్పండి. అంతేకాని సనగొద్దు, గొనగొద్దు, దేవుని మీద అలగొద్దు, దేవుణ్ణి దూషించొద్దు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామానికి స్తుతి కలుగునుగాకని చెప్పిన వ్యక్తి ఎవరున్నారు?
ఆ ఏబు నువ్వెందుకు కాకూడదండి? ఆ ఏబు లాంటి స్వభావం నాకెందుకు రాకూడదండి? ఆలోచించండి. దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను దైవజనమా, యోబు లాంటి నష్టములో, కష్టములో, మేలులో, కీడులో, ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే నీ పట్ల దేవునికున్న ఉద్దేశ్యము. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఆలోచించండి. కృతజ్ఞతాస్తుతి చెల్లించినప్పుడు ఏమండి, ఆ స్తుతులు శక్తి నీ కుటుంబం మీదకి వస్తుంది. ఆ స్తుతిలో ఉన్న శక్తి నీలోకి వస్తుంది, నీ వ్యాపారం, నీ ఇంట్లో, నీ పిల్లల్లోకి వస్తుంది. ఎందుకో చెప్పనా? స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగానే ఎరుకో గోడలు కుప్ప కూలిపోయాయి. ఈ వాక్యాన్ని స్థిరపరచుకో. అన్ని విషయాల్లో కృతజ్ఞుడివై బ్రతుకు. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, కృతజ్ఞతాస్తుతి కలిగే హృదయాన్ని నాకు మాకు దయచేయమని, అది లేకపోతే అంధకారం అని మాట్లాడారు. అన్ని విషయాల్లో నీ నామాన్ని స్తుతించే వారిగా చేసి వాడుకోమని యేసయ్య నామాన్ని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.